గట్టిగా ఇస్తాను నేను. మందాపులు కొడుతుంది, మందాపులు ఎందుకు కొడుతుంది? అయిపోతుంది మధ్యలోనే. తాటిపూడి రిజర్వేర్ వద్ద అయితే నేను ఉన్నాను. ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి టూరిజానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి తేడా ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆ టూరిజం మీద ఆధారపడి బతికే వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ తాటిపూడి రిజర్వేర్ సంబంధించి ఒకానొకప్పుడు కలకల్లాడేటువంటి ఈ టూరిస్ట్ ప్లేస్ని అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు. ప్రజెంట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ అనేది ఏ విధంగా తయారైంది, వాళ్ళకి వసతి గృహాలు అన్నమాట. ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులకి వసతి గృహాలుగా ఒకానొకప్పుడు ఈ ప్రాంతం అయితే ఇడిదిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ యొక్క దుస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు. మనం చూడవచ్చు ఈ ఏదైతే మనకు కనిపిస్తున్నాయో ఈ టూరిస్టుల తాలూకా గెస్ట్ హౌస్లు ఇవి. వాళ్ళకి ఆ గెస్ట్ హౌస్లు అనేవి ఈరోజు కంప్లీట్గా నిర్వీర్యమై ఈరోజు చెట్లతోని పొదలతోని పూర్తిగా ఈ కప్పడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే శిథిలమైపోయే పరిస్థితికి అయితే మాత్రం వచ్చేసాయి. అంటే పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ టూరిజం ప్లేస్ అని చెప్పేసి ఆనాడు డెవలప్ చేసినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే మాత్రం ఈరోజు కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఇటువంటి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఈ టూరిజం ప్లేస్ని మళ్ళీ దీన్ని డెవలప్మెంట్ చేసి మళ్ళీ యథావిధి పూర్వ వైభవం తీసుకొస్తారని అయితే మాత్రం దీన్ని ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాది తాటిపూడి విలేజ్ అండి, గంటేడ మండలం. మాకు బోట్లు ఉన్నప్పుడు కొద్దిగా బేరం అది బాగుంది, అందరికీ కొద్దిగా కూలాడితే కొండాడిన టైప్ అండి, కొట్లు అవి పెట్టుకొని బాగుండేది. ఇప్పుడు మాకు ఆ బోట్లు మళ్ళీ రెడీ అయితే మాకు కొద్దిగా కాలసెప్పలాగా అవుద్ది, బాగుంటుంది. అందుకేనండి బోల్డ్ పెట్టుబడి పెట్టుకొని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేకపోతాను, ఉండలేకపోతాను, వ్యాపారాలు అయ్యలేవు. వచ్చి వాళ్ళు ఏటు చూడాలి, ఇక్కడ బోట్లు ఆగిపోయింది, వాటర్నే చూసుకొని పోవాలని ఎవరు రావట్లేదు సార్. మళ్ళీ బోట్లు కానీ పెడితే బాగుండేది. ఇంతకుముందు బోట్లు ఉన్నప్పుడు అందరూ వచ్చేవారు, పోయేవారు, షికార్లకి చేసేవారు. ఏదో ఒకటి ఇక్కడ ఉంది పర్వాలేదు అని టైపుకి వచ్చేవారు. ఇప్పుడు ఏది లేకపోవడం వల్ల ఇక్కడికి వస్తేటి అక్కడికి వెళ్ళిపోతేటి అని టైపుకి వచ్చిందండి. మళ్ళీ అటువంటిది ఏదైనా పెడితే మాకు కూడా వ్యాపారాలు జరుగుతాయి, ఎటు వెళ్ళడానికి ఉద్దేశం ఉండదు. ఇక్కడ డెవలప్మెంట్ అవుద్ది, కొద్దిగా బాగుంటుంది. తాటిపూడిని చాలా షాపులు మూస్తున్నాయి సార్. కూలి పనికి వెళ్ళి మనం ఇది పెట్టుకున్నాం. మరి ఇక్కడ కూడా పెద్దగా వ్యాపారాలు ఏమి లేవు. టూరిజం వస్తే మాకు బాగుంటుందని చూస్తున్నాం. పెద్ద ఏమి లేదు, బోట్లు గట్రా తిరగట్లేదు కదా. బోట్ పెడితే బాగుంటుంది. మరి ఎంతమంది బతుకుతాం అంటే మరి ఆ బోట్లో పెడితే ఒక 20 మంది 30 మంది దాని మీద బతుకుతాం కదండి. అప్పుడు కూడా బాగానే ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు బోటు అనేది లేదో ఆగిపోయింది అంతను. వచ్చేవాళ్ళు కూడా మరి ఎవరు రాలేదు, ఎటు లేక రాలేకపోతాను. ఉంటే వస్తారు, లేక మరి రాలేకపోతాను. మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టామంటే మరి రాకపోతే ఎవరు కొంటారండి. అది ఇంతవరకు అయితే అలాగా కొద్దిగా ఇప్పుడు ఏం లేదు తిరక్క. ఇప్పుడు జనాలు వస్తే ఉంటుంది సార్, మరి లేకపోతే ఎట్లేదు. మనం దాని మీద ఏం చేస్తాం. మరి ఇద్దరు మనుషులు ఉంటామని సార్, మరి దీని మీద ఏం వస్తుంది సార్. మరి వీటిని పెట్టుకొని మరి దాని మీద మనం ఎలాగవుతాము. మరి ఏదైనా మీరు ఎన్నో టూరిజం వస్తే కొద్దిగా బాగుంటుంది, డెవలప్ అవుతాయి. మనం పేరు చెప్పుకొని ఒక 100 మంది బతుకుతారు ఏంటి. అది వ్యాపారాలు లేవండి, ఇప్పుడు వ్యాపారాలు లేవు. బోట్లు ఉంటేప్పుడు వచ్చి ఇప్పటికి 200 కూడా అమ్మలేదండి. ఎవ్వరు రాలేదు, అలాగే వెళ్ళిపోతాండ్రు. ఇప్పుడు బోట్లు ఉండేవి, వ్యాపారాలు అయ్యేవి. ఇప్పుడు ఏటి తెల్లారి బోట్లని కూడా అమ్మలేదు.
వ్యాపారం లేదు. పవర్ బొండాలకి వెళ్ళని మాకు లేదండి. ఆడికి లేదు, మాకు లేదు. మీకు ఎప్పటి నుంచి వ్యాపారం లేవు? ఎప్పటి నుంచి మీకు వ్యాపారం లేదు? ఇప్పుడు ఈ రోడ్డు అటు వెళ్ళిపోయిన కాంచి లేదండి. బొంకులు ఎందుకు బాబు, బోట్లు చేసిన కానీ వ్యాపారం లేదండి. అంతే వ్యాపారం, బోట్లు చేసిన కానీ వ్యాపారం లేదండి. బోట్లు ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బోట్లు పెడితే బాగుంటుందా? బోట్లు పెడితే వస్తారు కొద్దిగా వస్తారు అంతే, మాకు లేదండి. చూసాం కదా, ఈ వ్యాపారస్తులంతా ఒకటే చెప్తున్నారు. గతంలో ఏదైతే ఈ బోటు ప్రయాణం అయితే ఉండేదో, ఈ బోటు ప్రయాణం ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉండేది, మా వ్యాపారాలు అయితే బాగుండేవి. ఈనాడు ఈ సందర్శకుల యొక్క తాకిడి తగ్గడంతో మా వ్యాపారాలు అయితే ఏమీ లేవు. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ క్లోజ్ చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ మాకు యథావిధిగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటట్లయితే మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మా యొక్క ఏదైతే మేము అనుకుంటున్నటువంటి ఈ వ్యాపారాలే పెట్టుకొని ఏదో మా జీవనం కొనసాగిస్తున్నాము అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ బోర్డు షికారు ఉందో మళ్ళీ ఆ ప్రయాణాలు అన్నీ కూడా మళ్ళీ యథావిధిగా కొనసాగితే మా యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యి మా బతుకు తెరువు అయితే బాగుంటుందని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, తాటిపూడి నుంచి.